సర్పవరం. ఈ పేరు తెలియని కాకినాడ వాళ్ళు ఎవరు ఉండరు. కానీ ఈ సర్పవరం వెనుక ఒక అద్భుతమైన పురాణ కథ ఉంది. కశ్యప మునికి ఇద్దరు భార్యలు, కద్రు ఇంకా వినత. వీళ్ళిద్దరిని కోరికలు కోరుకోమంటాడు. పెద్ద భార్య కద్రు 1000 సర్ప పిల్లలు కావాలని కోరుకుంటుంది. చిన్న భార్య 2 పిల్లలు కావాలి, కానీ వాళ్ళు కద్రు పిల్లల కంటే శక్తివంతులై ఉండాలని కోరుకుంటుంది. కశ్యప పెద్ద భార్యకు 100 గుడ్లు, చిన్న భార్యకు 2 గుడ్లు ఇస్తాడు. శతాబ్దాల తర్వాత కద్రు గుడ్ల నుండి 1000 సర్పాలు జన్మిస్తాయి. వినత అసూయతో తన ఒక గుడ్డు పగలగొడుతుంది. అందులో నుండి సగం రెక్కలతో ఉన్న అర్ణుడు బయటకు వస్తాడు. పూర్తిగా తయారవకుండా బయటకు రప్పించినందుకు తల్లిని శపిస్తాడు. కొన్ని శతాబ్దాల తర్వాత రెండవ గుడ్డు నుండి గరుడ అమిత శక్తితో జన్మిస్తాడు. వినత పిల్లలు తన పిల్లల కంటే శక్తివంతంగా ఉండడం చూసి ఎలా అయినా వాళ్ళని చెప్పు చేతుల్లో పెట్టుకోవాలని పన్నాగం పన్నుతుంది. ఉచ్చేశ్రవస్ అనే గుర్రం గాల్లో ఎగురుతుంటే దాని తోక నల్లగా ఉందని కద్రు అంటుంది. కాదు, తెల్లగా ఉందని వినత అంటుంది. అయితే ఒక పందెం, తోక నల్లగా ఉంటే నువ్వు నాకు దాసిగా మారాలి, నేను చెప్పే పనులు చేయాలని కద్రు అంటుంది. దీనికి వినత ఒప్పుకుంటుంది. ఈ పందెంలో ఎలా అయినా గెలవాలని తన 1000 సర్ప పిల్లలను పిలిచి ఆ గుర్రం తోకకు చుట్టుకోమని చెప్తుంది. ఆ సర్పాలు తల్లి మాటకు ఎదురు చెప్తాయి, ఇలా మోసగించడం సరికాదు అని. అప్పుడు కద్రు నేను చెప్పిన మాట వినకపోతే మీరందరూ యజ్ఞ మంటల్లో కాలిపోతారని శపిస్తుంది. శాపానికి భయపడి సర్పాలు వెళ్లి గుర్రం తోకను చుట్టుకుంటాయి. తర్వాత వినతికి గుర్రం తోక నల్లగా ఉందని నిరూపించి దాసిలా మార్చేస్తుంది. ఆ 1000 సర్పాల్లో ఆదిశేషుడు కూడా ఉన్నాడు. చేసిన మోసానికి ప్రాయశ్చితంగా తపస్సు చేసుకోవడానికి ఒక ప్రదేశాన్ని వెతుక్కుంటూ ఒక చోటుకు వెళ్తాడు. అక్కడ ఆదిశేషు తపస్సు చేసి విష్ణువుని మెప్పించి తన దోషాన్ని పోగొట్టమని, అలానే తానెప్పుడు విష్ణువుతో ఉండే వరాన్ని ఇవ్వమని కోరుకుంటాడు. అలా విష్ణువు సర్పానికి ఇచ్చిన వరం వల్ల ఈ ప్రదేశం సర్పవరంగా మారిందని నమ్ముతారు. ఈ రీల్ ని కాకినాడ వాళ్ళకి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం గోదావరి స్టేషన్ ని ఫాలో అవ్వాలి మరి.